హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ బ్యాంగిల్స్ అయితే చేద్దాం. చూడండి, నేనైతే 2/6 సైజ్ తీసుకున్నాను. 4 బ్యాంగిల్స్ అయితే చూడండి అలా అతికిచ్చి పెట్టుకున్నాను. నేను ఎల్లో కలర్ తోటి చేస్తున్నాను అన్నమాట. ఒక 50 రౌండ్స్ అలా చుట్టేసుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇలా నీట్గా నేనైతే దారం అనేది చుట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా అయితే చుట్టేసుకోండి. అండ్ చూడండి, మొత్తం చుట్టేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మంచి డిజైన్ వేసుకుందాం. చూడండి, నేను స్క్వేర్ షేప్ వ్యూను ఈ ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకున్నాను. దీంతోనైతే చాలా బాగా స్టిక్ అవుతుంది. చూడండి, ఇలా వి షేప్ లాగా చూడండి, వి షేప్ అటు ఇటు వి షేప్ వచ్చేలాగా గ్లూ అయితే అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్ అయితే ఇలా 4 పెట్టేసుకుంటున్నాను. మీకు నచ్చిన డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇలా 4 అయితే ఒక ఫ్లవర్ షేప్ లాగా చేసుకొని మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని కింద స్క్వేర్ షేప్ అనేది చూడండి ఇలా ట్రయాంగిల్ లాగా ఇట్లా వచ్చింది కదా, వన్ సైడ్కి అట్లా పెట్టుకొని మళ్ళీ సైడ్కి కూడా ఇట్లా 4 పెట్టుకోవాలన్నమాట. చూడండి, చూపిస్తున్నట్టుగా ఇలా ఇవైతే స్టిక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా చూసి స్టిక్ చేసుకోండి. మళ్ళీ ఆరిపోయాక అంతా పాడవుతుంది తీసేయాలంటే. చూడండి, ఇలా 2 స్టెప్స్ అయితే పెట్టుకుంటాను. చూడండి, మళ్ళీ గ్లూ అప్లై చేసి స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే అతికిస్తున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ డీటెయిల్గా వేరే వీడియో చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం స్టిక్ చేసుకున్నాక మళ్ళీ కేర్ఫుల్గా అతికించుకోండి. మళ్ళీ మనం పైన చేసుకున్నాం కదా ఐ షేప్ కుందన్స్, సేమ్ ప్రాసెస్ మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా అయితే పెట్టుకున్నాను. నేను ఒక 3 వచ్చేలాగా అట్లా చేసుకున్నాను అన్నమాట. చూడండి, ఇలా మొత్తం పెట్టేసుకున్నాక చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ కూడా చేయండి. బాయ్.